రుషికొండ ప్రాజెక్టు రాజకీయ వివాదం. గత 8 నెలలుగా ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రుషికొండలోని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా నిర్మించిన రూ. 500 కోట్ల ప్రైవేట్ పాలస్ గురించి నిర్ణయం తీసుకోవలసిన దశలో ఉంది. రుషికొండ కొండపై 10 ఎకరాల సమతల భూమిలో విస్తరించి ఉన్న ఈ పాలస్ 4 పెద్ద బ్లాక్లతో నిర్మించబడింది. ఇది సముద్రదృశ్యాన్ని అందంగా వీక్షించగల స్థలంలో ఉంది. అధికారిక నివేదికల ప్రకారం కేవలం నిర్మాణానికి రూ. 431 కోట్లు ఖర్చు చేశారు. భూమి ఖర్చు, రహదారి, డ్రైనేజ్, నీటి సరఫరా, 100 kV పవర్ సబ్ స్టేషన్ లాంటి ఇతర విభాగాలను కలిపితే మొత్తం రూ. 500 కోట్లకు చేరుకుంది. ఈ భవనంపై పెద్ద ఎత్తున వ్యయాలు చేయడం వల్ల దీనిని విమర్శకులు దక్షిణ శీష్ మహల్ అని పిలుస్తున్నారు. రికార్డుల ప్రకారం భూమిని సమతలపరిచేందుకు రూ. 95 కోట్లు, దిగుమతి చేసుకున్న మొక్కల కోసం రూ. 22 కోట్లు, అందాల పెంపు బ్యూటిఫికేషన్ కోసం రూ. 21 కోట్లు, లగ్జరీ ఇంటీరియర్ల కోసం రూ. 33 కోట్లు ఖర్చు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం రూ. 25 లక్షలు బాత్టబ్ కోసం, రూ. 5 కోట్లు లగ్జరీ ఫిట్టింగ్ల కోసం వెచ్చించారని చెప్పడంతో మరింత వివాదం రాజుకుంది. ఇది పర్యాటక ప్రాజెక్టుగా ప్రారంభించబడినప్పటికీ, తరువాత జగన్ మోహన్ రెడ్డి దీన్ని తన నివాసం, కార్యాలయంగా ఉపయోగించుకోవాలని భావించారని చెప్పబడింది. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తే విశాఖపట్నం రాజధానిగా మారే అవకాశం ఉందని అప్పట్లో ఊహించారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ భవనాన్ని ఎలా ఉపయోగించాలి అనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. ఒక ఉన్నతాధికారి మాట్లాడుతూ, దీన్ని పర్యాటక కేంద్రంగా మార్చడం కష్టమైన పని, ఎందుకంటే ఇది చాలా ఖరీదైన ఫర్నిచర్ మరియు ప్రత్యేకమైన డిజైన్తో ఉంది. అదే విధంగా లగ్జరీ హోటల్గా మార్చడం కూడా పర్యావరణ పరిరక్షణ సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. ప్రభుత్వ కార్యాలయంగా మార్చడం కూడా సులభం కాదు అని వివరించారు. సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కుమార్ ప్రకారం, అధికారులందరి సూచనల ప్రకారం చంద్రబాబు నాయుడు దీన్ని పర్యాటక ప్రదేశంగా లేదా ప్రైవేట్ హోటళ్లకు లీజుకు ఇచ్చే అవకాశముంది. అయితే, రాజకీయ విశ్లేషకుడు కృష్ణమోహన్ ప్రకారం, నాయుడు ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడానికి సర్వే నిర్వహించిన తరువాతే నిర్ణయం తీసుకుంటారని అంచనా వేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఈ భవనాన్ని రాజకీయంగా కీలక అంశంగా ఉపయోగిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజాధనాన్ని అక్రమంగా వినియోగించారని విమర్శించేందుకు ఇది ఒక ఉపకరణంగా మారింది. 8 నెలలుగా కొత్త ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, దీనిపై తక్షణ నిర్ణయం తీసుకోకపోవడానికి ప్రధాన కారణం ఇదే. పర్యావరణ మరియు చట్టపరమైన సమస్యలు. ఈ భవనాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నా, లేదా పూర్తిగా తొలగించాలనుకున్నా, ప్రభుత్వం చట్టపరమైన మరియు పర్యావరణ పరమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. రుషికొండ కోస్తా ప్రాంతంలో చాలా సున్నితమైన ప్రాంతం. పర్యావరణవేత్తలు ఇక్కడ పెద్ద స్థాయిలో నిర్మాణాలను వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (CRZ) నిబంధనలను ఉల్లంఘిస్తుందా అనే దానిపై ఇప్పటికే విచారణ జరపాలని పర్యావరణ పరిరక్షకులు డిమాండ్ చేస్తున్నారు. చట్ట నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు, ఈ భవనాన్ని వాణిజ్య వాడకానికి మారిస్తే పర్యావరణ సంఘాల నుండి వ్యాజ్యాలు రావచ్చు. అదే విధంగా, ఇది పూర్తిగా ధ్వంసం చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నా, అప్పటికే ఖర్చు చేసిన నిధుల వృథా అనే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రుషికొండ ప్రాజెక్టు ప్రారంభం నుంచి వివాదం. 2021లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) ద్వారా రుషికొండ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ పాలనా రాజధానిని విశాఖపట్నానికి తరలించడం. అయితే, ఈ ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుండి వివాదానికి గురైంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 61 ఎకరాల్లో 9.88 ఎకరాల భూమిలో 19,968 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 7 బ్లాక్లను నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. ఈ బ్లాక్లకు చారిత్రక ప్రాంతాల పేర్లను పెట్టారు, వాటిలో విజయనగర, వేంగి, కళింగ, గజపతి ముఖ్యమైనవి. పర్యాటక శాఖ 2024 ఫిబ్రవరిలో ఇచ్చిన ప్రకటన ప్రకారం
వేంగి బ్లాక్ ఏ భద్రతా విభాగాలు, బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలు, సూట్ రూమ్లు, రెస్టారెంట్. వేంగి బ్లాక్ బి బిజినెస్ హోటల్, గెస్ట్ రూమ్లు, సమావేశ మందిరాలు. కళింగ బ్లాక్ రిసెప్షన్, లగ్జరీ సూట్లు, కాన్ఫరెన్స్ హాల్స్. గజపతి బ్లాక్ హౌస్ కీపింగ్, కాఫెటీరియా, వ్యాపార కేంద్రాలు. కానీ ఇది పర్యాటక ప్రాజెక్టుగా ప్రారంభమైనప్పటికీ జగన్ మోహన్ రెడ్డి కోసం ప్రత్యేక నివాసంగా నిర్మించారని ఆరోపణలు వచ్చాయి. విశాఖపట్నాన్ని రాజధానిగా మార్చాలనే యోజనలో భాగంగా దీన్ని నిర్మించారని రాజకీయ ప్రత్యర్థులు విమర్శించారు. మొత్తంగా రుషికొండ మాన్షన్ అనేక రాజకీయ, చట్టపరమైన, పర్యావరణ అంశాలతో కూడిన సంక్లిష్టమైన భవనం. టీడీపీ ప్రభుత్వం దీని భవిష్యత్తుపై ప్రజాభిప్రాయాన్ని, రాజకీయ ప్రయోజనాలను, చట్టపరమైన అవాంతరాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు ఈ భవనం గత ప్రభుత్వపు అతి ఖర్చుల చిహ్నంగా నిలిచిపోతోంది.